సృష్టికర్త అయిన దేవుడు స్త్రీ గర్భంలో శిశువులను తయారు చేసిన తర్వాత తల్లిదండ్రులైన వారు చేసిన పాపపుణ్యాల ఫలితాన్ని ఆ శిశువు శరీరంలోనే ఉంచుతున్నాడు. వాటిని ఎలాగ ఉంచుతున్నాడంటే ఆశీర్వాదాలుగాను, శాపాలుగాను, రోగాలుగాను, వ్యాధులుగాను ఇస్తూ ఉన్నాడు. ఇంకా ఆ శిశువు నుదుటిన కూడా తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాలను బట్టియే ఆ శిశువుకి నుదుటిన రాతను రాస్తూ ఉన్నాడు. ఆ శిశువు ఎంతకాలం బ్రతకాలి, ఆ శిశువు జీవితం ఎలా ఉండాలి అనేది నుదుటిన రాతను రాస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు చేసిన పాప ఫలితానికే కాదు, కొన్ని తరాలకు వరకు జీవించిన ఆ కుటుంబంలో అంతకుముందు జీవించిన వాళ్ళు చేసిన పాప పుణ్యాలను కూడా దేవుడు లెక్కించి వాటిని కూడా స్త్రీ గర్భంలో తను చేసిన శిశువు శరీరంలోనే ఉంచుతున్నాడు వాటి ఫలితాన్ని అని నేను మీకు చెప్తున్నాను. మీ కింద మీ పనివాడిగా, మీ శ్రేయోభిలాషిగా.